హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందూస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంత రిలేటివ్‌గా లేకున్నా విరాట్ కోహ్లీకి ఉన్న ప్యాషన్, యాటిట్యూడ్, క్యారెక్టర్ ఉంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో విజయం తథ్యం. మరి ఇది ఒక మోటివేషనల్ వీడియో లాగా తీసుకోండి. ప్యాషన్ అంటే ఏంటో విరాట్ కోహ్లీని చూస్తే తెలుస్తుంది. బౌండరీ వద్ద ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బ్యాటింగ్ ఆడుతున్న ప్లేయర్‌పై ప్రెషర్ పెట్టగలడు. మరి ఇక్కడ యావరేజ్ ఫీల్డర్ అయితే 30 ఫీట్స్ పరిగెత్తగలడు. ఎక్సలెంట్ ఫీల్డర్ అయితే 32 ఫీట్స్ కవర్ చేయగలడు. మరి లెజెండరీ ఫీల్డింగ్ చేసేవాళ్ళు 33 ఫీట్స్ కవర్ చేస్తారు. మరి ఇక్కడ 32 నుంచి 33 ఒకటే ఫీట్ తేడా. బట్ 33 ఫీట్లు పరిగెత్తాలంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు. గ్రౌండ్‌లో ఎంతో దూరంలో ఉన్న ప్రతి ఇంచులో విరాట్ కోహ్లీ ఉంటాడు. గేమ్ అంటే నేనే ఉండాలని కాదు, గేమ్ గెలవాలి, ఇండియా గెలవాలని కోరుకుంటాడు. అదే ఒక పని చేస్తే ఇలా చేయాలని మనకు అనిపిస్తుంది. మ్యాచ్ ఓడిపోయే దశలో తోటి ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపి విజయ బాటలో నడిపిస్తాడు. దట్ ఈస్ విరాట్ కోహ్లీ. 2018లో బాల్ ట్యాంపరింగ్ కేసులో స్టీవ్ స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియా 1 ఇయర్ బ్యాన్ చేస్తుంది. మరి 2019 వరల్డ్ కప్ సందర్భంగా ప్రేక్షకులు స్టీవ్ స్మిత్ ను చీటర్ అంటూ గేలి చేస్తారు. అప్పుడు విరాట్ కోహ్లీ చప్పట్లతో స్మిత్ ను ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులకు అభివాదం చేస్తాడు. మరి ఇక్కడ కోహ్లీ స్మిత్ ఇంటర్వ్యూ సందర్భంగా స్మిత్ థ్యాంక్స్ చెప్తూ మీకు ఎందుకు అలా చేయాలని అనిపించిందని అడుగుతాడు. అనుకోకుండా తప్పు జరుగుతుంది. తప్పు జరిగింది కదా అని మన జీవితం అక్కడే ఆగిపోకూడదు. తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. మరి మీరు ఈ సంఘటన తర్వాత రియలైజ్ అయ్యారు. సో నేను సపోర్ట్ చేశానని చెప్తాడు. ఇలాంటి పాజిటివ్ అండ్ స్పోర్టివ్ ప్లేయర్ ప్రపంచంలో మరి ఎక్కడా చూసి ఉండరు. దట్ ఈస్ విరాట్ కోహ్లీ. 2018-19 కోహ్లీ కెప్టెన్సీలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ఓడగొట్టాము. ముఖ్యంగా విదేశీ పిచ్లపై ఆడుతున్నప్పుడు ఇండియా బ్యాటర్స్ పై ఆధారపడేది. టెస్ట్ క్రికెట్లో మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్స్ తీసే బౌలర్లు ఉండాలని ముందే గ్రహించిన కోహ్లీ స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్తో ఫర్ ఎగ్జాంపుల్ బూమ్రా, షమి, ఉమేష్ లాంటి బౌలర్లతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టి ఆస్ట్రేలియాను మట్టి కరిపించాడు. ఒక కొత్త కల్చర్కు నాంది పలికాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ అపోజిట్ టీంలో అత్యుత్తమ బౌలర్లపై అటాక్ చేస్తాడు. ఒక విలేకరి అడుగుతాడు, మీరు ఎందుకు స్ట్రైక్ బౌలర్లపై అటాక్ చేస్తారని. అప్పుడు కోహ్లీ స్ట్రైక్ బౌలర్లపై అటాక్ చేయడం ద్వారా మిగతా బౌలింగ్ యూనిట్ సైకలాజికల్ గా వీక్ అవుతారు. సో మ్యాచ్ మన చేతిలోకి వస్తుందని సమాధానం చెప్తాడు. కోహ్లీ అత్యుత్తమ బౌలర్లపై అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటాడు. మనకి ఇదంతా ఒక లెసన్ టీచ్ చేసినట్టు ఉంటది. మనకి ఏదైనా వర్క్ పట్ల ప్యాషనేట్ గా ఉండాలంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. మరి ఇంతవరకు మాట్లాడుకున్న దాంట్లో కోహ్లీ నెంబర్స్ గానీ సెంచరీస్ గురించి మాట్లాడుకోలేదు. విరాట్ కోహ్లీ ప్యాషన్, యాటిట్యూడ్ గురించి మాట్లాడాము. మరి మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.